ఉద్యోగాల కులమనం మేము చేసిన పాలన సమర్థవంతమైన పాలన. ఓకే ఓకే కళా సుజాత గారు మిర్చి బజ్జి బండి పెట్టుకొని మిర్చిలు వేసుకునే వాళ్ళు కూడా ఈ రోజు ఉద్యోగం ఆగండి ఇచ్చినామని చెప్పుకున్నటువంటి ఘనత డిగ్రీలు చేసి పట్టాలు చేతిలో పట్టుకొని వచ్చి మిర్చీలు వేసుకోవాలి పకోడా తలాయించాలి అని చెప్పినటువంటి వాళ్ళు మొన్న ఈ మధ్య కాలంలో వీళ్ళ ఎంపీ గారు ఆయన పేరేందండి బెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా చెప్పింది మీరు గుర్తుంచుకుని ఉండొచ్చు. ఆయన ఎవరినో కంపేర్ చేస్తూ ఇక్కడ అదేంటి చాట్ బండిని కంపేర్ చేస్తూ ఆయన నెలకి 1,50,000 2 లక్షలు 10 లక్షలు సంపాదిస్తున్నాడు. అయితే తప్పేంది మోదీ గారు అట్లా మాట్లాడిండ్రు అని చెప్తున్నాడు. అంటే ఇక చదువులేంటికండి, ఇక మిర్చి బజ్జీ బండిలు పెట్టుకుందాం, లేకపోతే పానీపూరి బండిలు పెట్టుకుందాం, లేకపోతే రోడ్డు మీద బట్టలు అమ్ముతారు, బట్టలు పట్టుకొని ఫుట్పాత్ మీద కూర్చొని ఉద్యోగాలు మేము ఇచ్చినామని అందాం. ఇట్లాంటి మాటలు మాట్లాడితే దేశం మీద యువత చదువుకోవడం ఎందుకు? ఇక కోట్లు లక్షలు సుజాత గారు మీ పాలనలో దేశము 11వ స్థానంలో ఉండగా అంటే కాంగ్రెస్ పాలనలో, ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత మొదటి స్థానానికి తెచ్చారు కదా, 4వ స్థానానికి తెచ్చినాం. కింద నుంచి అట్లా అనుకుంటే మేము ఏం చేస్తారులే కానీ మీకు అన్ని విషయాలు నవ్వులాటగానే ఉంటాయి. మీకేమి కూడా వాస్తవాలు మాట్లాడడానికి కోసము లేదనుకుంటే వాస్తవాలు ఒప్పుకోవడం కోసం మీరు ప్రయత్నం చేయరు. మీరు చేసేటివన్నీ అన్ని అవకతవక పనులు, అక్రమాలు, అన్యాయాలు, అవినీతి, కాంట్రాక్టులు, కమిషన్లు, లేదనుకుంటే కుటుంబ పాలన, ఇవి తప్ప మీకు దేశం అవసరం లేదు, రాష్ట్రం అవసరం లేదు, ప్రజల అవసరం లేదు, ప్రజల సంక్షేమం అవసరం లేదు. ఏది చేసినా సెంట్రిక్ గా ఏముంటది, మీ కుటుంబం అన్నా ఉంటది, మీ రాజకీయం అన్నా ఉంటది. అది తప్ప ఇంకొక పని చేసే పరిస్థితి ఉందా? మీరు ఏం చేస్తున్నారు? మీరు రాష్ట్రానికి వనగూడిన ఒక్క ప్రయోజనం ప్రజలకి తెలంగాణలో ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు కదా, ఈ వచ్చిన 2.5 సంవత్సరాల్లో ఒక్క పాలన ఒక్క కార్యక్రమం చెప్పండి సక్రమంగా చేసింది. అన్ని అవినీతి కార్యక్రమాలు, అన్ని అక్రమాలు చేశారు, అన్ని కుటుంబ పాలన కోసం సెంట్రిక్ గా చేసుకున్న పాలననే కానీ ఏం చేశారు చెప్పండి? ఎవరిని ఇలా రైతులను నట్టేట ముంచిండ్రు, నిరుద్యోగులను నట్టేట ముంచిండ్రు, మహిళలను నట్టేట ముంచిండ్రు, యువకులను నట్టేట ముంచిండ్రు, బీసీ డిక్లరేషన్ అని చెప్పారు. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. మీరు బీసీ డిక్లరేషన్ లో కేటాయించిన నిధులన్నీ, ఖర్చు పెట్టిన నిధులన్నీ చెప్పండి లెక్క. అన్ని అబద్ధాలతో పాలన చేస్తా ఉంటాం ప్రజాపాలన. ఇది సుజాత గారు టాపిక్ డివైడ్ చేసి టర్న్ చేసుకొని ఎందుకు డివైడ్ చేస్తున్నాము? ఏం డివైడ్ చేస్తున్నాం? మీరు చెప్పిన కావా గ్యారెంటీలు? మీరు చెప్పిన గ్యారెంటీలు కావా? బీసీ డిక్లరేషన్ ఇయ్యలేదా? యూత్ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు బీసీ డిక్లరేషన్ ఇయ్యలేదా? శ్రీనివాస్ గారు 24 కోట్ల ఉద్యోగాలు భారతదేశంలో. నా తెలంగాణ వాటా ఎంతనో అందులో చెప్పాలి. నా తెలంగాణకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రో ఒకటి రేపు పొద్దున ఒక్కటి ఆర్టీఏ యాక్ట్ వేసి రేపు పొద్దున తీసుకొచ్చి తీసుకొని చెక్ చేసుకొని చెప్పండి. మీరు ఏమి రాలేదంటున్నారు కదా, మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. 35,000 ఉద్యోగాలు మేము నోటిఫికేషన్ ఇచ్చినామని బీఆర్ఏ చెప్తా ఉంది. మీరు వాళ్ళ ఇచ్చింది అది చెప్పండి ముందు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని కల్పించింది ఇప్పటిదాకా అనేది నాకు రేపు ఒకటి డేటా తెచ్చియండి. మీరు ఏం చెప్తాది మంచి పాయింట్ లేవనెత్తారు సుజాత గారు. హ్యాట్స్ ఆఫ్ టు యు. ఎందుకంటే